ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి ఉంటారు కదా, శివు 3-4 days it disturbed his mind so much. అది నాకు చాలా బాధ అనిపించింది బికాస్ అంటే శివు ఉన్నాడు, తిను వచ్చింది, ఇప్పటి నుంచి ఇంకా చాలా బాగుంటుంది అదే కదా. యాక్చువల్లీ నేను వచ్చిందే శివ కోసం ఆ షోలో, బట్ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కాదు ప్రియాంక, ఆ షోలో అంత గొడవ పడ్డారు కదా, రియల్ ఫేకా? అది యాక్చువల్లీ రియల్ గానే నాకు ఫోన్ వచ్చింది, అంటే ఫోన్ రియల్ గానే జరిగింది. ఇది రియల్ గా జరిగిందని మీరు చెప్పే వరకు నేను నమ్మలేదు. నో, ఇట్స్ ఆల్ అంటే మనకు తెలుసు షోలో జరుగుతుంది, నాకు ఫోన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ప్రాంక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అఫ్ కోర్స్ అది ఎవరైనా బ్రేకప్ చెప్పేసరికి యూ కాంట్ టేక్ దాట్ ఆల్ ఆఫ్ అ సడన్. అట్లా ఒక్కసారికి ఉలికి పడినట్టు అయింది. బట్ ఇట్ వాస్ ఫన్. ఓకే, అయిపోయింది అది. మేము ముందు ఇంకా వీడియో కూడా పెట్టేసి వి గేవ్ దెమ్ అ క్లారిటీ దట్ యు నో ఇట్ వాస్ అ ప్రాంక్. క్లియర్ అయిపోయింది బికాస్ ప్రోమోస్ చూసే జనాలు కామెంట్స్ పెట్టేస్తారు. దే డోంట్ యాక్చువల్లీ గో అండ్ సీ ద హోల్ ఎపిసోడ్, ఏం జరిగింది, తర్వాత ఏమైంది. ప్రియాంక శివు బ్రేకప్ అయిందంట, విడిపోయారు అన్నారు. అది నిజమేనా? అసలు నేను షాక్ అయిపోయా. ఏంటి ఆ ఒక్క వీడియో చూసి ఎట్లా బ్రేకప్ చేసుకున్నావు ప్రియాంక? టుడే ఐఎమ్ రివీలింగ్ ఇట్. ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ అ పర్సన్, నేను కళ్ళు ఎదురుగా నేను చూసిన తర్వాతే, నేను వినిన తర్వాతే ఐ టేక్ సమ్ స్టెప్. అండ్ మేబీ ఫస్ట్ నేను అడుగుతా ఎందుకు చేసావు అనేది. సో ఐ థింక్ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అట్ ఆల్. నేను కళ్ళు మూసి ఐ కెన్ ట్రస్ట్ హిమ్ నో మ్యాటర్ వేర్ హీ ఈస్, నో మ్యాటర్ వాట్ హీఈస్ డూయింగ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. ఎంతమంది కులుకుంటారు కులుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ప్రియాంక క్లియర్ గా చెప్పేసింది, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తను ఉన్న తన కాదని వెళ్ళిపోద్ది. తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేయడు. అంత నమ్మకం నాకుంది ఆయన మీద, ఆయనకుంది నా మీద. కాబట్టి ఐ థింక్ ఈ రిలేషన్ ఒక రిలేషన్ అట్లానే ఉంటుంది. నేను ఒక్కటే నమ్ముతాను, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ మీకు బై బర్త్ అనేది ఉంటుంది. మమ్మీ డాడీ మీకు ఎప్పటికైనా వాళ్ళే మీ మమ్మీ డాడీ, ఇంకా మీరు మార్చలేరు దాన్ని. సో బ్లడ్ రిలేషన్స్ ని మనం ఎట్లా అయితే మనం బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళలేము, అట్లానే మీరు ఎందుకు మీ పార్ట్నర్స్ ని ట్రీట్ చేయరు. అంటే ఇట్స్ నాట్ లైక్ బ్రదర్ ని మనం బ్రేకప్ చెప్పేసి వదులుకోలేము, మమ్మీ డాడీని అరే నువ్వు వద్దు నేను ఇంకో మమ్మీ డాడీని చూసుకుంటానని చెప్పలేము. వై డోంట్ యూ ట్రీట్ యువర్ రిలేషన్స్? అంటే మీరు అంతమందితో ఉండక్కర్లే, మీకు ఓకే అని అనిపించే పర్సన్ తో మీరు వాళ్ళని ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, సారీస్ చెప్పినా ఎంత ఏదైనా సరే మీరు కలిసే ఉండాలి. యు ఆర్ యువర్ బ్లడ్ రిలేషన్ అన్నట్టు ట్రీట్ చేస్తే ఐ థింక్ చాలా మందికి బ్రేకప్ అనేది అవ్వదు, ఉండదు. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. లెట్స్ ట్రీట్ దోస్ రిలేషన్స్ లైక్ యువర్ బ్లడ్ రిలేషన్స్ అనేది నేను చెప్తుంటే ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందో నాకు. నిజమే కదా, మన ఫ్యామిలీతో ఎట్లా బ్రేకప్ చేయలేము.